హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. సింపుల్గా విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇది ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో క్రియేట్ చేసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది. ట్రై చేయండి, వీలైతే క్రోమ్ బ్రౌజర్లో. ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో కానీ ఫేస్ కానీ హెయిర్ కానీ ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి మినిమం మీ ఫేస్ ఇంత దగ్గరగా ఉండేలా చూసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఫోటో ఇలా ఇచ్చాను, కింద ఇమేజ్ని జనరేట్ చేస్తుంది, ఇలా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. 2-3 సార్లు లేదా 4 సార్లు ప్రయత్నించండి, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.